దాటుకుంటూ రిటర్న్ తీసుకుంటారా అనేది ఇప్పుడు ఇప్పుడు మనకి ప్రధానంగా వస్తున్నటువంటి అంశం. ఇప్పుడు కేటీఆర్ నేను అన్నమాట ఏమంటలేను, సాక్షాత్తు ప్రధానమంత్రి గారే శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఢిల్లీకి పోయి మోడీ గారి కాళ్ళు పట్టుకొని ఏం మాట్లాడారో వారే చెప్పిపోయారు ఇక్కడ. కాబట్టి ఈ రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ నాయన చేసిన పని అందరు చేస్తారని ఆయన అనుకోవడము ఆయన మూర్ఖత్వం. ఎప్పుడు కూడా ఇంతకుముందు సోదరుడు రిఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు, రిఫ్రెష్మెంట్ ఎవరు ఇచ్చారు? మీ మంత్రులు ఇచ్చిరా? సరే ఢిల్లీకి వెళ్ళి ఓకే రిఫ్రెష్కి వెళ్ళిరండి, ఆ రిఫ్రెష్మెంట్ ఎవరు ఇచ్చారు? ఆ సేవ తీయడానికి ఆ స్థానం ఎవరు ఇచ్చారు? మీ మంత్రులు ఇచ్చిరా? చెక్కు తీసుకునే వ్యక్తి మీ మంత్రులు ఇచ్చిరా? అక్కడ చెక్కు తీసుకోలేదు సార్, చెక్కు తీసుకోలేదు. వాళ్ళ ఒక కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తే ఈ లెటర్ మాకొద్దు మీ దగ్గరనే పెట్టుకోవాలి ముఖం మీద కొట్టేస్తాం. చెక్కు తీసుకోలేదు, 100% ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఒక్క రూపాయి కూడా ఆదానియే కాదు ఏ ఒక్క సంస్థ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వము ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు మీడియాకి స్పష్టంగా ముఖ్యమంత్రి స్థాయిలోనే చెప్పారు. ఆ ఒప్పందాల సంగతి ఏంటి? కేటీఆర్ ప్రధానంగా అది ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టుబడి వేరు, వాళ్ళు చేసే దానం వేరు. పెట్టుబడిలో వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, లాభం ఉంటది నష్టం ఉంటది రెండు ఉంటది. ఈ 100 కోట్లు అనేది వాడు మనకు దానం చేస్తున్నాడు. ఈ దానం చేసిన సొమ్ము ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అన్యాయంగా అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు మాకొద్దు అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తిప్పికొట్టిన పరిస్థితిని మనం ఈరోజు చూస్తున్నాము. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో మీడియా సాక్షిగా చెప్పినటువంటి మాటల్ని మనం విశ్వసించాలి. పోనీ మీరు కాదు అబద్ధం అంటారా? రండి నిరూపించండి. అంతేగాని ఉట్టిగా గాళ్ళ మెడలు కట్టద్దు. అవును, మీ దగ్గర ఆధారం ఉంటే రండి. మళ్ళీ నువ్వు ప్రశ్నిస్తావు, ఉట్టిగా ఎందుకు ప్రశ్నిస్తున్నావు? చూపెట్టి నీ కాగితం చూపెట్టు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా తీసుకోలేని కాగితం చూపించారు. నువ్వు చూపెట్టట్లా? ఒక్క ట్రాన్సాక్షన్ జరిగినట్టు నువ్వు చూపెట్టు. ఒక్క రూపాయి ట్రాన్సాక్షన్ జరిగినట్టు కాగితం చూపెట్టు. ముఖ్యమంత్రి గారు తీసుకోలేదు. వాళ్ళు అదాని గ్రూప్ వాళ్ళు మేము 100 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, మా యొక్క విరాళం స్వీకరించండి అని చెప్పి వాళ్ళు కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ కి బదులుగా రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా నువ్వు ఇచ్చే 100 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి అవసరం లేదు అని రిప్లై ఇచ్చింది. అంతేగాని కేటీఆర్ గారు విభేదించిన తర్వాత మీరు రిప్లై ఇచ్చారు. కాదు సార్, ఇప్పుడు ఆ లెటర్ వచ్చింది, లెటర్ ని చదవాలన్నా వద్దా? దానిపై నిర్ణయం తీసుకోవాలన్నా వద్దా? కాదు, నెల రోజులు టైం. ఇదేం మీ ఇంట్లో మా ఇంట్లో పంచాయతీ కాదు, మన ఇద్దరం కూర్చొని తీసుకునే పంచాయతీ కాదు. ఇది రాష్ట్రానికి సంబంధించిన పంచాయతీ. ఇది బీజేపీకో టీఆర్ఎస్ ఇంకోరు చెప్తే అయ్యేది కాదు. రాష్ట్ర ప్రభుత్వము, కేబినెట్, మంత్రులు, తర్వాత వ్యవస్థ, అధికారులు, ఇంత మందిలో సలహాదారులు ఈ 100 కోట్లు తీసుకుంటే మనకు రాబోయే రోజుల్లో ఉండే లాభమేంది, నష్టమేంది? ఇదేం కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారము. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అకౌంట్లకేం పైసలు వస్తలేవు, ఇది రాష్ట్ర ఖజానాలకు వస్తున్న పైసలు. ఈ పైసల పైన మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాత్మకమైనటువంటి అంశాలలో మనం ఎట్లా భాగస్వామ్యం అవుతాము? ఈ 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ రోజు అమెరికాలో ఈయన పైన కేసు అయింది. ఈ రోజు మనం 100 కోట్లు తీసుకుంటే ఈ 100 కోట్ల భాగస్వామ్యం ఎక్కడ ఉంటే దీనికి కాంగ్రెస్ పార్టీ జవాబుదారీ కాదు, రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీతనం అవుతుంది. 15 ఏళ్ల తర్వాతనో బీజేపీ వాళ్ళు. అదే సార్, నేను అదే చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం అవుతుంది సార్. ఈ రోజు 10 సంవత్సరాల తర్వాతనో 15 సంవత్సరాల తర్వాతనో ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తుంది. 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకొకరు కాదు సమాధానం చెప్పాల్సింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఉండే సీఎస్ సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో పని లేనట్టు ఈ రోజు పొరపాటు చేస్తే 15 సంవత్సరాల తర్వాత ఉండేటువంటి సీఎస్ ఆయన మెడకు చుట్టుకుంటుంది, ఆయన కోట్ల చుట్టూ తిరగాలి. కాబట్టి చర్చ జరుగుతుంది. మీలాగా ఫామ్ హౌస్ లో కూర్చొని రాత్రికో మందు గ్లాసు పెట్టుకొని పొద్దున కల్లా చెప్పే
పంచాయతీ కాంగ్రెస్ పార్టీలో ఉండదు. నెల రోజులు కాదు, 45 రోజులైనా సరే సమగ్రమైనటువంటి చర్చ జరిగిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటాం. మీరు ఎట్లా తీసుకున్నారండి? రాత్రి తాగాలి, పొద్దున చెప్పాలి. రేపు పొద్దున రాజన్న సిరిసిల్ల పోతున్నాడు అంటే టకాటక్ వెళ్ళిపోవాలి. ఆడ పరిస్థితులు ఏముందో మనకు తెలియదు. పోవాలి, ఎవరో ఒకరు వచ్చి సార్ మాకు సమస్య ఉంది అంటే పక్కన ఎవరో మంత్రో ఎమ్మెల్యే ఎవరో కొంటే నువ్వు లెటర్ పెట్టవా, నేను సంతకం పెడతా అంటాడు. ఆయన ఆడికెళ్ళి సభకెళ్ళి ఇంటికి వచ్చినాక తాగి వండుకునేది. అధికారులకు టైం వచ్చేది కాదు, మంత్రులకు టైం ఇచ్చేది కాదు. చెప్పిన జీవో అంతే ఎట్లా ఉంటుంది, ఇది ఇట్లా ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఎట్లున్నారండి? ముందు రివ్యూ చేస్తున్నారు, జీవో ఇస్తున్నారు, నిధులు విడుదల చేస్తున్నారు, సభకి వెళ్తున్నారు. సభకి వెళ్ళినాక చెప్తున్నారు. ఈరోజు ఫుడ్ పాయిజన్ గురించి మాట్లాడుతున్నారు. అయా ఫుడ్ ఈ రోజు ఉన్నటువంటి ఫుడ్ కాంట్రాక్టర్లు అందరూ మీరు ఇచ్చిపోయిన వాళ్ళే ఈ రోజు మాట్లాడుతున్నారు. మీరు వచ్చి ఫుడ్ కాంట్రాక్టర్లు అందరూ మీరు ఇచ్చిపోయినట్టే. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో చివరి క్షణంలో ఇచ్చినటువంటి మీ టెండర్లలో ఫుడ్ బాగలేదు. అయితే ఈ రోజు ఎక్కడైతే సందర్భాలు జరుగుతున్నాయో అక్కడికి శాసనసభ్యులు వెళ్తున్నారు, అక్కడికి మంత్రులు వెళ్తున్నారు, రివ్యూ తీసుకుంటున్నారు. గురుకులంలో జరిగినప్పుడు బట్టి గారు, పొన్నం ప్రభాకర్ గారు వెళ్ళిండ్రు, రివ్యూ తీసుకున్నారు, అక్కడ ప్రక్షాళన చేసిరు. అమ్మాయి చనిపోతే మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి గారు వెళ్ళి, వాకిటి శ్రీహరి గారు వెళ్ళిరు, రివ్యూ చేసిండ్రు, ఏం జరిగిందో తెలుసుకున్నారు, అక్కడ ప్రక్షాళన చేసిరు. మూసీ గురించి, హైడ్రా గురించి మీరేందంటే డ్రామా మాట్లాడేది? మీరు సెటిల్మెంట్లు వేసుకున్నారు. అయ్యప్ప సొసైటీలో ఇండ్లకు బొక్కలు కొట్టి, స్లాబ్లకు బొక్కలు కొట్టి మీరు సెటిల్మెంట్లు వేసుకోరు. ఎవరెవరితో సెటిల్మెంట్లు వేసుకోరు మాకు తెలియదా? మీ కార్పొరేటర్లు ఎవరెవరిని కేటీఆర్ దగ్గరికి కూర్చోబెట్టారో మాకు తెలియదా? చెప్పమంటే చెప్పు, చర్చకు రండి. ప్రతిది కూడా ఆన్ డాక్యుమెంట్ నేను ఇస్తా. మీ అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు, గోకుల్ ఫ్లాట్స్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కేటీఆర్ దగ్గరికి తీసుకుపోయి బిల్డర్ల దగ్గర ఎట్లా సెటిల్మెంట్ చేసిరు, ఎంత సెటిల్మెంట్ చేసిరు, ఎక్కడ చేసిరు, ఎప్పుడు చేసిరు, ప్రతిది కూడా ఆన్ రికార్డ్ ఇస్తా. మూసీ గురించి మీరేందని చెప్పేది? మూసీని మేమేం విడిచిపెట్టలే. ప్రతిది కూడా ఈరోజు కొంత కోర్టులో ఉందని చెప్పి విరామం ఇచ్చినాము, అంతే తప్ప మేమేం విడిచిపెట్టలే. సరే, కోర్టు ఇప్పుడు మీకు అనుకూలంగా తీర్పిచ్చింది, ఏం చేయబోతున్నారు అంటే మళ్ళీ కూల్చివేతలు స్టార్ట్ చేస్తున్నారా? కూల్చివేతలు స్టార్ట్ చేస్తే ప్రజలకు ఏ విధమైనటువంటి కాంపెన్సేషన్? ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు ప్రజల సమక్షంలో చెప్పారు, జవహర్ నగర్ లో 1000 ఎకరాలు ఉంది, రండి మీరందరు సహకరించండి, పేదలకు పంచి పెడదాము. కోకాపేటలో ఉంది, మీరందరు సహకరించండి. ఈ ఏం మనం ఇష్టం వచ్చినట్టు ఇవి తీసుకపోవడానికే ఆ జాగలేం రేవంత్ రెడ్డి గారు సొంతం కాదండి, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఉంది. ప్రతిపక్షంతో పాటు సోదరులు బీజేపీ పార్టీ వాళ్ళు విపక్షంలో ఉన్నారు, ఎంఐఎం వాళ్ళు విపక్షంలో ఉన్నారు, వాళ్ళకి ఫ్లోర్ లీడర్లు ఉన్నారు. రండి కూర్చోండి, మీరు సహకరించండి, వాళ్ళకి న్యాయం చేద్దామని చెప్పినాం. తర్వాత కానీ అన్ని సమస్యల్ని మీరు ఇలా కూర్చోబెట్టి సానుకూలంగా ఆల్ పార్టీ మీటింగ్స్తో మీరు చేస్తుంటే మీకు అంత రిలాక్స్ ఉండేవాళ్ళేమో. ఈ రోజు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇలాంటి ఇష్యూస్ అన్ని బయట. సార్, ఏకపక్ష నిర్ణయం ముఖ్యమంత్రి గారు ఒక్కరేం తీసుకోలేదు. ఈ యొక్క మూసీ గురించి, హైడ్రా గురించి అసెంబ్లీలో చర్చకు వచ్చింది. కావాలంటే మీరు రికార్డులో చూసుకోండి. ఈ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి ఉప ముఖ్యమంత్రి వర్లైనటువంటి బట్టి గారు శాసనసభలో హైడ్రా వస్తుంది, దానిపైన చర్చ చేయండి అని చెప్పిన రికార్డు ఉంది, కావాలంటే చూసుకోండి. లఘుచర్ల గురించి మీరేందండి మాట్లాడేది? ఇది కేటీఆర్ ప్లాన్ కాదా? దాంట్లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హస్తం ఉందని విచారణలో తేలలేదా? మీరు డ్రామాలు చేసుకుంటా లఘుచర్ల ఇష్యూ అయితే పోయి మానుకోటలో నువ్వేం చేస్తావండి? ఇష్యూ అయిన కాడ కదా ట్రీట్మెంట్ చేయాల్సింది. ఒక చోట అయితే నువ్వు ఇంకో చోట పోయి ధర్నా చేయడం ఏంది? ఎయిర్పోర్ట్లు కేసీఆర్ కట్టలేదండి, ఎందుకంటే ఆయనకు అవసరం లేదు, ఆయనకు మందు గ్లాస్ ఉంటే చాలు. కానీ కేసీఆర్కి అవసరం లేదు, కానీ రేవంత్ రెడ్డి గారికి ఎయిర్పోర్ట్ లో అవసరం ఉంది. ఈ రోజు ట్రాఫిక్ గురించి మాట్లాడుతున్నారు. 100% మాట్లాడతాం బ్రదర్, 100% మాట్లాడతాం. మీ ఉద్యమం తెలుసు, మీరు తెలుసు. పార్లమెంట్ లో ఏడున్నావు సార్? నువ్వు పార్లమెంట్ లో ఏడున్నావు అంటున్నా, పార్లమెంట్ లో ఏడున్నావు, చర్చ పెట్టి పార్లమెంట్ లో ఏడున్నావు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నా, నేను ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నా. ఆ రోజు పార్లమెంట్ లో ఎక్కడున్నాడు ఆయన? పార్లమెంట్ లో ఎక్కడున్నాడు? ఆయన పార్లమెంట్ లో అడుగుతున్నా, ఎక్కడున్నాడు ఆయన పార్లమెంట్ లో? ఇంకో విషయం, ఈ రోజు ట్రాఫిక్ గురించి మాట్లాడుతున్నారు. 100% మాట్లాడతామండి, 100% మాట్లాడతాం. ఎందుకు మాట్లాడకూడదు? ఈ రోజు పర్సనల్ ఏం లేదు, ఆయన అలవాట్ల గురించి మనకు అనవసరం.
ఆయన రాష్ట్రం పైన ఆయన దృష్టి కేంద్రీకరించలేదు. రాష్ట్రం పైన కేంద్రీకరించకపోవడానికి కారణం ఇదే. పర్సనల్ ఏం లేదు. రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి కేంద్రీకరించకపోవడానికి కారణం ఏందన్నటువంటి సంభాషణలోనే కారణాలలో ఎన్నో కారణాలలో ప్రప్రదమైనటువంటి కారణాన్ని మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావించిన. తర్వాత ట్రాఫిక్ గురించి మాట్లాడుతున్నారు. అదే పని మీద ఉండరు కదండి, ఎందుకు మీరు ఎందుకు సెక్రటరీ రాలేదు, ఎందుకు ప్రజల మధ్యలో ఉండలేదు, ఎందుకు మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఎందుకు గద్దర్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఎందుకు గద్దర్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఎందుకు కోదండరామరెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి అలాంటి కారణాలు ఉండబట్టి ఈ రోజు ఆయన పక్కన పెట్టారు. సో సమాధానం ఏం చేస్తున్నారు అనేది మనకు చెప్పండి. దానికి చెప్పండి. మీ వైఫల్యాలను ఈ రోజు ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజు ట్రాఫిక్ గురించి మాట్లాడుతున్నారు. ఒక్కసారి గ్రేటర్లకు రండి సార్. ఒక్కొక్కటి 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు ఎడాపడ ఇష్టానుసారంగా ఈ రోడ్డుకి అంత సామర్థ్యం ఉందా లేదా అని చెప్పి మా షేర్లింగంపల్లి డివిజన్ లో నా డివిజన్ లో అన్న ఆ రోడ్డు ఉన్నదే 40 ఫీట్లు, అప్ అండ్ డౌన్ కి 20 ఫీట్లు. ఆల్రెడీ పొద్దున ఉదయం స్కూల్ అవర్స్ లాగౌట్ టైమ్స్ వల్ల ఆల్రెడీ ట్రాఫిక్ ఉంటది. ఆడ 40 ఫ్లోర్లకు పర్మిషన్ ఇచ్చారు. ట్రాఫిక్ సమస్య రాకపోతే ఏమొస్తుందండి? కాబట్టి ఈ రోజు ఎయిర్పోర్ట్ లో రావడం వల్ల ఏరోనాటికల్స్ విద్యార్థులకు ఇక్కడ ఉపయోగపడుతుంది. అట్లాగే మీరు 10 సంవత్సరాలు అభివృద్ధి చేస్తామని చెప్పి తీసుకున్న 10 సంవత్సరాలకు మేము సంవత్సరమే తీసుకున్నాం. ఆదాయంతో కూడినటువంటి రాష్ట్రాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ఆదాయంతో కూడినటువంటి రాష్ట్రాన్ని నాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ ఇద్దరు కూడా చర్చ జరిపి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆదాయంతో ఇచ్చారు. కానీ మీరు చేసినటువంటి తుగ్లక్ పాలన వల్ల పంప్ హౌస్లకు వాటర్ రావడం ఏందండి? కాంగ్రెస్ పార్టీ డ్యాములు కట్టలేదా? ఎప్పుడు శ్రీరామ్ సాగర్ కట్టలేదా? ఎన్ని జూరాల ప్రాజెక్ట్ కట్టలేదా? ఎక్కడన్నా దేశంలో ఎక్కడైనా పంప్ హౌస్లకు వాటర్ రావడం చూసినామా? ఈ రోజు మీరు కట్టినటువంటి ఆ చెత్త కాళేశ్వరంలోకి వాటర్ పంప్ హౌస్లకు వాటర్ వచ్చిందండి. ఇంతకన్నా నిర్మాణ లోపం ఉండడానికి ఇంకా ఇంతకన్నా ఏం కావాలి? డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. నేను పేపర్లో చదివిన సార్ ఒక వార్త. మీరు హైదరాబాద్ అంటే అవునంటే హైదరాబాద్ వాళ్ళకి మేము డ్రగ్స్ ఇవ్వమని చెప్పిన వార్త నేను పేపర్లో చదివిన. ఈ రోజు వీరు ఇప్పుడు ఆన్ స్పాట్ లో అన్నారు. ఎందుకు ఇవ్వనన్నారు? ఎందుకంటే ఇక్కడ నార్కోటిక్స్ బ్యూరో, పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. డ్రగ్స్ వ్యవహారాలు లేవు. మాక్సిమం ఒకవేళ అరాకొర ఎక్కడైనా ఉంటే కూడా ఎక్కడ కూడా వ్యవస్థలు 100% అని మనం చేయలేం సార్. ఎక్కడైనా అరాకొర ఉన్నా కూడా అది పోలీసుల దృష్టికి వచ్చిన వెంటనే నిర్దాక్షిణ్యంగా ఎవడున్నాడు పెద్ద చిన్న తేడా లేకుండా క్లోజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు నార్కోటిక్స్ ఈ విషయం డ్రగ్స్ విషయంలో మాట్లాడే నైతిక హక్కు లేదు. వైట్ ఛాలెంజ్కి రమ్మంటే రాలేని వాళ్ళు మీరేందంటే డ్రగ్స్ గురించి మాట్లాడేది? తర్వాత సోదరులు మాట్లాడుతారు, వారు మాత్రం సబర్మతిని చేసుకోవచ్చు, మేము మాత్రం మూసి రివర్ని చేసుకోవచ్చు. మీరు డెవలప్మెంట్ సోదరులు ఒక మాట అన్నారు, సంతోషము. డెవలప్మెంట్ కి మేము సహకరిస్తాం. బీజేపీ వాళ్ళు వచ్చి మరి ఆడ నిద్రపోవడం ఎందుకు? సరే మీరు నిద్రపోయారు కదా, ఆడ సమస్యలు ఏమున్నాయో తెలుసు కదా, రండి. మీరు కేంద్రంలో ఉన్నారు, మేము రాష్ట్రంలో ఉన్నాం, రండి కూర్చొని చర్చ పెడదాం, నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుందాం. ఆ యొక్క మూసీ రివర్ని ప్రక్షాళన చేయడానికి మీరు కూడా మాతో పాటు సహకరించండి. రైట్. ఫైనల్గా మీరు చెప్పండి మారయ్య గారు, నిజంగానే మరి ఈ రోజున అంటే మూసీ విషయంలో మీరు ఇష్యూ చేశారు, బీజేపీ కూడా ఇష్యూ చేస్తూనే ఉంది. కానీ ఈరోజు కోర్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా రావడం, రేపు మళ్ళీ మూసీకి కాస్త విరామం ఇచ్చేది తప్పితే దాన్ని కొనసాగించే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. ఇప్పుడు ల్యాండ్ సేకరించేది కూడా వాళ్ళకి న్యాయం చేయడం కోసమైన ఉద్దేశంతో కొన్ని సంకేతాలు అయితే ఇస్తుంది ప్రభుత్వం. సో ఏంటి నిజంగానే మరి ఏ విధంగా ఉండబోతుంది మీ మూట? ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు 3 విషయాలు చెప్పండి, ఫైనల్గా చెప్పండి. ఇలా పేపర్ మీరు ఏం చదివారో మళ్ళీ ఒకసారి చదవండి. కోర్టు కూడా ఏం చెప్పింది? పునరావాసం అంటే ఏదైతే ప్రజలు నష్టపోతున్నారో వాళ్లకు ఎక్కడైనా